యేసు ప్రభువారు శిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లోక న్యాయాధిపతులు ఈ ఇద్దరి దొంగలను క్షమించక శిలువకు అప్పగించారు. అయితే పరలోక న్యాయాధిపతి అయిన యేసు మాత్రం ఈ దొంగలను క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఉన్న ఇద్దరూ దొంగలే. ఇద్దరూ యేసే పలికిన ఆణిముత్యం లాంటి మొదటి మాట విన్నారు. కానీ మరోవైపు ఉన్న దొంగే కానీ తన ప్రవర్తనతో యేసు మనసు దొంగతనం చేసి పరదైసుకు యేసుతో వెళ్ళాడు. నీవు ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉన్నా, పాపపు జీవితం జీవిస్తూ మంచివాడిలా నటిస్తూ ఉన్నా సరే, ఒకే ఒక్కసారి యేసు అని పిలు, నీ మనవి వింటాడు. క్రియలు లేకుండా ఎన్ని శ్రమ దినాలు గడిచినా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు జరిగినా ఫలితం ఉండదు. కాబట్టి ఒకవైపునున్న దొంగల ఒక్కసారి యేసు అని పిలిచి ప్రభు చెంతకు చేరి నీ పాపాలు ఒప్పుకొని శిలువలో నీ కొరకై కార్చిన రక్తముచే నీ పాపాలు కడిగి నూతన పరచుకో.